Hi, hello everyone, welcome back to my channel. I am Aishwarya. So what am I here to share is Herbalife lo recent ga skincare products అనేవి లాంచ్ చేశారు. యాక్చువల్లీ అమెరికా ఆర్ అదర్ కంట్రీస్ లో చాలా డేస్ నుండి ఉన్నాయి, ఐ మీన్ చాలా ఇయర్స్ నుండి ఉన్నాయి, బట్ ఇండియాలో కొత్తగా లాంచ్ అయ్యాయి. సో మా మమ్మీ హెర్బల్ నుండి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి తెప్పించుకున్నారు. సో షీ ఆస్క్డ్ మీ టు యూజ్ అనమాట. సో ఐ సెడ్ నో మమ్మ యూ కెన్ క్యారీ ఆన్ అని చెప్పాను. ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ అనేది తను డైలీ యూజ్ చేసింది ఆ స్కిన్ కేర్ని. సో నేను మా మమ్మీని డైలీ చూస్తా కదా, సో ఐ అబ్జర్వ్డ్ అనమాట తన స్కిన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ అనేది చాలా చేంజ్ అయ్యింది. లైక్ లిటరల్లీ తన స్కిన్ కొంచెం బ్రైట్గా ఉంది, ఆ టోన్ కొంచెం మారింది. సో I started saying my mama that you can buy new products, నువ్వు కొత్త ప్రొడక్ట్స్ కొనుక్కో, నేను ఈ ప్రొడక్ట్స్ నేను ఉంచుకుంటా, ఐ యూజ్ ఇట్ అని చెప్పి నేను తీసేసుకున్నా ప్రొడక్ట్స్. సో ఆఫ్టర్ యూజింగ్ 3 days I observed the product, I observed the texture was really amazing and the blending was also really amazing. So I started using it. So I want to share with you people అనమాట. నాకు నా రిజల్ట్స్ కానీ లేదా టైప్ ఆఫ్ యూజింగ్ కానీ దాంట్లో ఒక ఇంగ్రీడియంట్స్ కానీ ఏం వాడుతున్నారు, ఆ ప్రొడక్ట్ ఎలా ఉంది అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ మన హెయిర్ని టై చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్లీ నేను నా హెయిర్ అయితే టై చేసేసుకున్నాను. సో నెక్స్ట్ క్లెన్జర్ వాడాలి. క్లెన్జర్ ఈజ్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫేస్ వాష్. క్లెన్జర్ ఫేస్ వాష్ అనేవి రెండు ఒకటి కాదు. సో క్లెన్జర్కి ఫేస్ వాష్కి అనేది ఒక డిఫరెన్స్ ఉంది. సో ఆఫ్టర్ యూజింగ్ క్లెన్జర్ ఐ విల్ సే ద డిఫరెన్స్. దిస్ ఈస్ క్లెన్జర్, వర్టిలైఫ్ క్లెన్జర్ అనమాట. ఇది ఆల్ స్కిన్ టైప్స్కి, ఆయిల్ స్కిన్ అవ్వండి, కాంబినేషన్ స్కిన్ అవ్వనివ్వండి, లేదా నార్మల్ స్కిన్ అవ్వనివ్వండి, డ్రై స్కిన్ అవ్వనివ్వండి, ఆల్ ది స్కిన్ టైప్స్, ఎనీ స్కిన్ టైప్స్ అనేది ఈ వర్టిలైఫ్ క్లెన్జర్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను క్లెన్జింగ్ చేసుకొని వచ్చేస్తాను. సో ఇప్పుడు నేను ఫేస్ని క్లెన్స్ చేసేసుకొని వచ్చేసాను. సో ఫస్ట్ ఫుల్గా డ్రై అవ్వనివ్వండి, అంటే దీని మీద మనం చాలా లేయర్స్ వేస్తాం కాబట్టి ఫస్ట్ దీన్ని డ్రై అవ్వనివ్వండి. సో నా ఫేస్ డ్రై అయ్యే లోపు నేను దీనికి ఒక బెనిఫిట్స్ కానీ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ చెప్తాను. సో యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు ఇది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. సో ఇది వర్టిలైఫ్ క్లెన్జర్ అనమాట. సో దీంట్లో టర్మరిక్, ఇంకా నీమ్ లీవ్స్ కానీ, ఇంకా క్యాంఫర్ కానీ యూజ్ చేస్తారు. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, మీరు స్కిన్ వెంటనే మీ ఫేస్ని క్లెన్స్ చేసుకున్నాక మీకు ఒక న్యాచురల్ గ్లో వస్తుంది అనమాట. సో ఇట్ గివ్స్ యూ న్యాచురల్ గ్లో. అండ్ ఆల్సో మీ ఫేస్లో ఉన్న డర్ట్ని కానీ ఇంప్యూరిటీస్ని కానీ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. సో ఇట్ ఆల్సో రిమూవ్స్, అంటే నీట్గా ఒక 1 to 2 పంప్స్ ఇచ్చుకొని నీట్గా మసాజ్ చేసుకొని ఎవ్రీ కార్నర్ ఫేస్ని ఇక్కడ అండ్ మొత్తం ఫేస్ అండ్ నెక్ మొత్తం నీట్గా సాఫ్ట్గా మసాజ్ చేసుకొని నీట్గా ఒక కూల్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్తో జస్ట్ లైట్గా ఫేస్ వాష్ స్లైట్గా వాష్ చేసుకుంటే ఇట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్. సో నేను మీకు క్లెన్జర్కి ఇంకా ఫేస్ వాష్కి డిఫరెన్స్ చెప్తా అన్నాను కదా. సో క్లెన్జర్ ఏంటి అంటే మోస్ట్లీ మేకప్ వేసుకునే వాళ్ళకి ఐ మీన్ లైక్ మేకప్ వేసుకునే వాళ్ళు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆర్ ఐదర్ క్లెన్జర్ చేసుకున్న తర్వాత డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సో వన్స్ యూ కెన్ యూజ్ క్లెన్జర్, మీరు క్లెన్జర్ మేకప్ చేసుకున్నాక యూజ్ చేస్తే అంటే మేకప్ మొత్తం చాలా క్లియర్ అయిపోతుంది. ఇంకా దాంట్లో అంటే లైక్ మేకప్ వేసుకునేటప్పుడు లేయర్ బై లేయర్ వేసుకుంటాం కదా, సో మొత్తం క్లీన్గా యాజ్ ఇట్ ఈస్ మీ ఫేస్ ఎలా ఉంటుందో అలానే అయిపోతుంది. ఇంకా లైక్ క్లీన్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. సో అది క్లెన్జర్ అనమాట. ఫేస్ వాష్ ఏంటి అంటే లైక్ బాగా డస్ట్ని కానీ లేదా మీలో ఉన్న డర్ట్ని కానీ రిమూవ్ చేస్తుంది. క్లెన్జర్ అనేది డస్ట్ని, డర్ట్ని, ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది. అండ్ బై ద వే ఇట్ రిమూవ్స్ ఆల్ యువర్ మేకప్ అనమాట. మీరు అప్లై చేసుకున్న మేకప్ అంతా రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇది క్లెన్జర్కి ఇంకా ఫేస్ వాష్కి ఉన్న డిఫరెన్స్. నా ఫేస్ డ్రైడ్ అనమాట, నా ఫేస్ డ్రై అయిపోయింది. సో ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు యూస్ టోనర్ అనమాట. సో ద నెక్స్ట్ స్టెప్ టు దిస్ టోనర్. సో ఇది వర్టిలైఫ్ టోనర్ అనమాట. సో ఫస్ట్లీ ఈ టోనర్లో ఉన్న ఈ టోనర్ యాజ్ యూజువల్ ఆల్ స్కిన్ టైప్స్, అంటే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ స్కిన్ కేర్ అకార్డింగ్ టు ద హెర్బల్ లైఫ్ అన్ని ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. అంటే డ్రై స్కిన్, ఎనీ స్కిన్ అనేది ఏమీ లేదు, ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ చేసుకోవచ్చు. అది
అది ఏ ప్రొడక్ట్ అయినా సరే, ఐ మీన్ హెర్బల్ లైఫ్లో ఏ స్కిన్ కేర్ అయినా సరే. సో ఇది టోనర్ అనమాట. సో ఈ టోనర్ అనేది స్ప్రేలో వచ్చింది. సో మీ ఐస్ని క్లోజ్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు స్ప్రెడ్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ అనమాట. సో నేను నా ఫేస్ మొత్తం స్ప్రే చేసుకున్నాను. సో అందరూ మర్చిపోతేది ఏంటి అంటే ఫేస్ అనేది మన నెక్ కూడా ఫేస్లో ఒక పార్ట్. సో మీరు ఫేస్కి ఎంత కేర్ ఇచ్చుకుంటారో సో యాజ్ ఇట్ ఈస్ మీ నెక్కి కూడా అంతే కేర్ ఇచ్చుకోవాలి. సో క్లీన్గా నేను నా ఫేస్ మొత్తానికి కూడా నేను నీట్గా స్ప్రే చేసుకున్నాను. సో ఇది కూడా నీట్గా డ్రై అవ్వాలి. నీట్గా డ్రై అయిపోయి మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోవాలి. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అలోవెరా, కుకుంబర్ అండ్ ఆలం. వీటిని ఈ టోనర్లో యూజ్ చేస్తారనమాట. సో టోనర్ మనకి మన ఫేస్కి ఏం చేస్తుంది? సో ఇట్ గివ్స్ యూ ఆ బెనిఫిట్స్. మీ ఒక స్కిన్ని చాలా క్లియర్గా స్మూత్గా చేస్తుంది అనమాట. సో మన స్కిన్ అనేది చాలా క్లియర్గా, లైక్ మీకు ఏమైనా పోర్స్ లాంటివి ఉన్నా వాటి అన్నిటినీ ఇట్ విల్ క్లోజ్ అనమాట. సో మీకు ఎలాంటి పోర్స్ కానీ ఏమీ ఉండవు, క్లియర్ అయిపోతుంది స్కిన్, కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది. సో టోనర్ దానికి యూజ్ అవుతుంది. సో నా ఫేస్ కొంచెం డ్రై అవుతుంది. సో టోనర్ అప్లై చేసేసుకున్నా, అది డ్రై అయిపోయింది. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ సెరం. ఇది వర్టిలైఫ్ వాడి సెరం అనమాట. సో దీంట్లో ఇది యాజ్ యూజువల్ ఆల్ స్కిన్ టైప్. సో ఫస్ట్లీ అప్లై చేసేసుకుందాం. సో ఇది ఫేషియల్ సెరం. సో ఫస్ట్లీ సెరం అనేది యాక్చువల్లీ మీరు మీ యొక్క పాత్ పైన కానీ అంటే హ్యాండ్ మీద కానీ చేసుకొని అప్లై చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్గా ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే ఫేస్ మీద డైరెక్ట్గా అప్లై చేసుకుంటాను. లైక్ ఒక్కొక్క డ్రాప్ అనేది మీ ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క స్కిన్ దగ్గర వేసుకొని స్లైట్గా అప్లై చేసుకోండి. సో అన్ని కార్నర్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో నీట్గా అప్లై చేసుకోవాలి. కింద ఐస్ కింద కూడా అప్లై చేసుకోవాలి. యాజ్ మీకు ముందు చెప్పినట్టే నెక్ అనేది మన ఫేస్లో ఒక పార్ట్ కాబట్టి దానికి మీరు ఫేస్కి ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్ ట్రీట్మెంట్ అనేది మీరు నెక్కి కూడా ఇచ్చుకోవాలి. సో నేను నెక్కి ఇంకా నా ఫేస్కి కూడా మొత్తం క్లీన్గా సెరం అనేది నేను అప్లై చేసేసుకున్నాను. సో ఇది డ్రై అయ్యేలోపు ప్రతిదీ కూడా మీకు ఫుల్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. సో బికాస్ మీరు క్లెన్స్ చేసుకున్న తర్వాత డ్రై చేసుకోవాలి నీట్గా, మళ్ళీ టోనర్ అప్లై చేసుకున్నాం. సో టోనర్ అనేది ఫుల్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం సెరం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే లైక్ లేయర్ బై లేయర్ అనేది ఒకటిగా వేసుకుంటున్నాం కాబట్టి సో నీట్గా మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యాక వేసుకుంటే సో ఇట్ గివ్స్ యూ గుడ్ వన్ అనమాట, లైక్ గుడ్ రిజల్ట్ అనమాట. సో నేను నీట్గా సెరం అనేది నేను నీట్గా ఐస్ కింద కానీ నెక్ కానీ మొత్తం నా ఫేస్ అంతా అప్లై చేసేసుకున్నాను. ఫేస్ డ్రై అయ్యేలోపు నేను దీంట్లో మీకు వాడుతున్న ఇంగ్రీడియంట్స్ కానీ లేదా సెరం వల్ల మీ స్కిన్కి కానీ మీ ఫేస్కి కానీ వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని నేను మీకు చెప్తాను. సో ఈ సెరంలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అండ్ కుంకుమాడి ఆయిల్ అనేది యూజ్ చేసి ఈ సెరం అనేది ప్రిపేర్ చేశారు. సో ఈ సెరం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? సో సెరం యూజ్ చేసినప్పుడు మీకు మీది ఒక డల్ స్కిన్ అయితే ఇట్ విల్ మేక్ యూ బ్రైట్ అనమాట, లైక్ కొంచెం బ్రైట్నెస్ వస్తుంది. డల్ స్కిన్ వాళ్ళకి కొంచెం బ్రైట్నెస్ వస్తుంది, పిగ్మెంటేషన్కి హెల్ప్ చేస్తుంది. సో మీకు ఏమైనా రింకిల్స్ లాంటివి అనేవి మొత్తం క్లియర్ చేస్తుంది. మీ స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మొత్తం స్కిన్ అంతా లైక్ ఫేస్ అంతా ఎలాంటి రింకిల్స్ లేకుండా ఇట్ గివ్స్ యూ క్లియర్ ట్రీట్మెంట్ అనమాట. ఈ సెరం యూజ్ చేయడం వల్ల లైక్ వర్టిలైఫ్ సెరం యూజ్ చేయడం వల్ల these many benefits you'll get anamata. So I already said you the ingredients they use and I already said you the benefits they give. So ee serum valla
నా స్కిన్ అయితే చేంజ్ అవుతుంది. లైక్ 3 days నుండి ఐ వాజ్ అబ్జర్వింగ్ అనమాట. సో ఇట్ వాజ్ అ గుడ్ రిజల్ట్ అని నేను చెప్పొచ్చు. సో ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు అప్లై మాయిశ్చరైజర్ అనమాట. బట్ ఇంకా నా స్కిన్, నా ఫేస్ ఇంకా డ్రై అవ్వలేదు. సో ఆఫ్టర్ మాయిశ్చరైజర్ అప్లై చేసి చూద్దాము. నా ఫేస్ మొత్తం డ్రై అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మాయిశ్చరైజర్. సో ఇది వర్టిలైఫ్ వాడిది మాయిశ్చరైజర్ అనమాట. సో ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుందాం. సో ఇది వర్టిలైఫ్ వాడి యొక్క మాయిశ్చరైజర్ అనమాట. సో నీట్గా మీ పామ్ పైన, హ్యాండ్ పామ్ పైన నీట్గా క్రీమ్ పెట్టి దీన్ని అప్లై చేసుకోవాలి. మొత్తం ఫేస్కి ఇంకా నెక్కి కూడా మొత్తం మాయిశ్చరైజర్ నేను అప్లై చేసుకుంటున్నాను. సో నేను నీట్గా నా ఫేస్కి కానీ నెక్కి కానీ మొత్తం మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను. సో స్కిన్ కేర్లో నా ఫేవరెట్ ప్రోడక్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. సో ఎందుకు అంటే దీని టెక్స్చర్ కానీ, బ్లెండ్ అయ్యే విధానం కానీ నాకు చాలా నచ్చింది. సో ఫస్ట్ నేను యాక్చువల్లీ నేను చాలా మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తాను. లైక్ డైలీ యూజ్ చేసేది మాత్రం అఫ్కోర్స్ ఒక మాయిశ్చరైజర్ అనేది అఫ్కోర్స్ ఉంటుంది. సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్తోనే నేను మొత్తం స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను అనమాట. లైక్ నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ చూడగానే నేను మిగతా స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను అనమాట. సో మాయిశ్చరైజర్ అంటే ఈ హెర్బలైఫ్ మాయిశ్చరైజర్ అనేది నాకు దాని యొక్క టెక్స్చర్ కానీ, ఫేస్లో బ్లెండ్ అయ్యే విధానం కానీ నాకు చాలా నచ్చింది. ఐ కెన్ సే యూ లైక్ ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్. సో ఇట్ వాజ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్ అండ్ అలోవెరా. దీంట్లో మాయిశ్చరైజర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. సో మాయిశ్చరైజర్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాట్ బెనిఫిట్స్ ఇట్ విల్ గివ్ యూ. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, సో యాజ్ యూజువల్ మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఇట్ విల్ అంటే ఎలాంటి స్టిక్కీనెస్ అనేది ఉండదు అనమాట. సో ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని మీ ఫేస్లో ఎలాంటి స్టిక్కీనెస్ కానీ ఏమీ ఉండదు. సో ఒక న్యాచురల్ గ్లో ఉంటుంది ఫేస్లో. ఇట్ గివ్స్ యూ న్యాచురల్ గ్లో. అండ్ ఆఫ్టర్ దట్ మీ స్కిన్ టోన్ని కానీ, మీ కాంప్లెక్స్ని కానీ అది ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. లైక్ మీ కాంప్లెక్షన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఉన్నదానికన్నా ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ చాలా స్మూత్గా ఉంటుంది. స్కిన్ కూడా చాలా బ్రైట్ అవుతుంది. సో మాయిశ్చరైజర్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఇవి అనమాట. సో నీట్గా మనం క్లెన్జింగ్ చేసుకున్నాం, ఆఫ్టర్ దట్ టోనర్ అప్లై చేసుకున్నాం, ఆఫ్టర్ దట్ సెరం అప్లై చేసుకున్నాం, సో ఆఫ్టర్ దట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాం. సో స్టెప్ బై స్టెప్ మనం నీట్గా స్కిన్ కేర్ చేసేసుకున్నాం. ఆఫ్టర్ దిస్ వీ కెన్ అప్లై నీట్గా ఒక సన్ స్క్రీన్, లైక్ సన్ స్క్రీన్ కానీ ఒక కాంపాక్ట్ కానీ చిన్నగా అప్లై చేసేసుకోవచ్చు. లైక్ ఎలాంటి మేకప్ కానీ ఏమీ అక్కర్లేదు. చాలా న్యాచురల్గా ఉంటుంది. మీ స్కిన్ కూడా చాలా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఐ కెన్ గివ్ యూ దిస్ విల్ గివ్స్ యూ అ బెస్ట్ రిజల్ట్ అని నేను చెప్పొచ్చు. సో నాకైతే యాజ్ యూజువల్ చెప్పినట్టు నాకు స్కిన్ కేర్లో మాయిశ్చరైజర్ అనేది నా ఫేవరెట్ ప్రోడక్ట్. సో మీకు గనక ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావాలి అన్న, లైక్ మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అని ఇంట్రెస్ట్ చూపించిన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఆల్ ద ఆల్ 4 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నేను వీటికి యూజ్ చేసి చూపించాను, మీకు ఒక బెనిఫిట్స్ చెప్పాను, అండ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ నేను చెప్పాను. మీకు ఈ ప్రొడక్ట్స్ బై చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ 4 ప్రొడక్ట్స్ అనేది మీ స్కిన్ని చాలా చేంజ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.